కానీ ఐబొమ్మ ద్వారా చాలా మంది లాభపడ్డారు. ఏ విధంగా లాభపడ్డారు? సినిమా థియేటర్లకు వెళ్లకుండా ఒక 100-200 రూపాయలు మిగిల్చుకోగలిగారు. ఇకపోతే నష్టపోయిన వాళ్ళ సంఖ్య ఎంత ఉందో ఎవరికీ తెలియదు. ఒక బెట్టింగ్ యాప్స్ ద్వారా కొన్ని జీవితాలు కోల్పోయాయి. వాడు ఆ ఐబొమ్మలోనే సినిమా చూస్తుంటూనే బెట్టింగ్ యాప్స్కి అడాప్ట్ అయితే వాడి జీవితాన్ని, వాడి యొక్క ఫ్యామిలీని వాడు కోల్పోతే ఎవరు పూడ్చగలం అటువంటి నష్టాన్ని? సో ఇక్కడ లాభ నష్టాలని మనం బేరోజు వేసుకుంటే ఒక క్రైమ్ ద్వారా నష్టమే ఎక్కువ జరుగుతుంది. అటు సినిమా వాళ్ళు నష్టపోతున్నారు, ఇటు ఆడియన్స్ నష్టపోతున్నారు. అల్టిమేట్గా ఎవరు లాభ పొందుతున్నారంటే ఎటువంటి కష్టం లేకుండా ఇంకొకరు కష్టాన్ని దోచుకు తినేటటువంటి వాళ్ళు లాభపడుతున్నారు. అయితే నేను క్లియర్గా ఒక సూటుగా ఒక ప్రశ్న వేస్తున్నా. ఐబొమ్మ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మీరందరూ కూడా రోడ్ల మీదకి రండి. రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయండి. ధర్నాలు చేస్తే ఆయన చేసింది కరెక్ట్ అయితే మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఇంకా వస్తారు. అంతేగాని సోషల్ మీడియాలో ఇమ్మడి రవి లాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఏమి చెప్దాం అనుకుంటున్నారు సొసైటీకి? ఇప్పుడు ఆయన ఒక పని చేశాడు, దాని ఫ్రూట్స్ అందరూ కూడా తిన్నారు. కానీ ఇప్పుడు ఆయన జైల్లోకి వెళ్ళారు. ఎవరు అనిపిస్తున్నారు శిక్షని?